ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 3 బ్రాంచ్ ప్రారంభించిన బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డు ఓల్డ్ బైపాస్ రత్నం టౌన్ ఎదురుగా ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 3 బ్రాంచ్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటే ఒంగోలులోని ఏఎఫ్ఓలో కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంప్రదించాల్సిందిగా తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటే ఒంగోలులోని ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంప్రదించవలసిందిగా తెలియజేశారు। ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ వి ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ 3 బ్రాంచ్ ఒంగోలులో ప్రారంభించడం సంతోషదాయకమని ప్రతి ఒక్క స్టూడెంట్ ని మేమే దగ్గరుండి విదేశీ విద్యకు పంపించడం తిరిగి వచ్చేంత వరకు పూర్తి బాధ్యత వహిస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాద్, 30వ డివిజన్ కార్పొరేటర్ సాండిల్యా, 11వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెట్ల కమల, ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ జీఎం సంతోష్ నాయక్, డైరెక్టర్ సాయి నాయక్ తదితరులు పాల్గొన్నారు। హైదరాబాద్ లో ఉంది మార్చిలో పెట్టారు। సో ఈ కన్సల్టెన్సీ హైదరాబాద్ లో సక్సెస్ అయిందో ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని, అట్లాగే ఒంగోలు స్టూడెంట్స్ యాక్చువల్లీ చాలా మంది ఫారిన్ వెళ్ళాలని చదువుకునే ఇంట్రెస్ట్ లో ఉంటారు। ఈ కన్సల్టెన్సీ ఎక్కువ హైదరాబాద్ లో ఉండేవి, ఈ మధ్య ఎక్కువ ఒంగోలు కూడా వచ్చినాయి, చాలా సంతోషం। వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు। సో ఒంగోలు ప్రజలందరూ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఈ ఫెసిలిటీస్ వాడుకొని ఫారిన్కి వెళ్ళి చదివి మళ్ళీ ఇండియాకి రావాలని కోరుకుంటున్నాను। ఎందుకంటే నాకు వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతున్నారు చాలా మంది, బట్ మళ్ళీ ఇండియాకి వచ్చి ఆ టెక్నాలజీ ఇక్కడ వాడి మన ఇండియాని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది। సో విషింగ్ ఆల్ ది బెస్ట్ సంతోష్ అని మీరు ఇంకా గ్రో అవ్వాలని, ఈ ఆఫీస్ ఇంకా పెద్దది అవ్వాలని కోరుకుంటూ కన్సల్టెన్సీని ఈ ఒంగోలుకి తీసుకురావడం అండ్ సార్ సపోర్ట్ ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది। ఇది నాకు 3వ బ్రాంచ్। సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మార్చిలోనే స్టార్ట్ చేశాను పల్నాడు, దెన్ అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి సెకండ్ బ్రాంచ్ కూడా హైదరాబాద్లో పెట్టాను। హైదరాబాద్లో పెట్టి అది ఇంకా బిగ్ సక్సెస్ తీసుకున్నాను। ఆ తర్వాత ఈ ఒంగోలులో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ స్టూడెంట్స్ మాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి। ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్ నుంచి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, ప్రకాశం నుంచి, ఈ టంగుటూరు నుంచి చాలా మంది స్టూడెంట్స్ అనేది కాల్ చేస్తున్నారు। ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నుంచి మాచర్ల రావడం దూరం అవుతుంది, అట్ ద సేమ్ టైం హైదరాబాద్ రావడం కూడా దూరం అవుతుంది। సో వాళ్ళకి దగ్గరలో ఏదైతే ఉందో మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ సర్వీస్ మేము చాలా గుడ్ రెస్పాన్స్ ఇస్తాం అండ్ మంచి యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తాం। సో వాళ్ళందరికీ దగ్గరలోనే ఈ ఒంగోలులో స్టార్ట్ చేస్తాం ఈరోజు। సో ఈ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మన సంతోష్ గారిని ఇక్కడ పెట్టడం జరిగింది। సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అని మీకు థాట్స్ వస్తుందో ప్రతి ఒక్క స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయితే సో మేము దగ్గరుండి టేక్ కేర్ తీసుకొని సో యూనివర్సిటీ సెలక్షన్ ఎలా తీసుకోవాలి, స్టూడెంట్స్ని ఎలా గైడెన్స్ ఇవ్వాలి, సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు ఇంటిమేషన్ చేసి ఆ తర్వాత అబ్రాడ్ ని సక్సెస్ఫుల్ గా పంపించే బాధ్యత అది మా ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఉంది। సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా మంచి సక్సెస్ తీసుకుంటూ వచ్చాం, అట్ ద సేమ్ టైం మీ అందరి సపోర్ట్ తోటి ఈ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఏదైతే ఒంగోలు ఇది నా 3rd బ్రాంచ్।